సినీ పరిశ్రమ గురించి వీళ్ళు అసలే మాట్లాడదు సార్. ఎందుకంటే ఈ రోజు టికెట్ రేట్లు పెంచమని కానీ బెనిఫిట్ షోట్లు వేయమని కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ కానీ అఫీషియల్ అగ్రిమెంట్స్ కానీ ఎక్కడ లేవు. అనఫీషియల్ అగ్రిమెంట్లు జరిగినాయి కదా, ఎక్కడ కూడా జరగలేదు. అట్లా ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలు అంటే ఏకఛత్రపాద్యంగా కేసీఆర్ గారు సంతకం పెడితే అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రశ్నించడానికే బయట వాళ్ళు కాదు, ఇంటర్నల్ గానే 12 గొంతులు ఉంటాయి అట్లా ఎట్లా జరిగింది అని. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అనఫీషియల్ అని ఏముండదు, ఏదైనా సరే ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. అయితే సినిమా వాళ్ళను వీళ్ళు డ్రగ్స్ అడిక్ట్స్ అని, డ్రగ్స్ వాడతారని, డ్రగ్స్ అమ్ముతారని వాళ్ళ మీద కేసులు పెట్టి కోట్ల చుట్టూ తిప్పి ఒక ఆమె పాపం బిగ్ బాస్ షోలా ఆమె ఏదో ఒక పని చేసుకుంటుంటే ఆ పని చేసుకుంటున్నామని కూడా బయటికి తీసుకొచ్చి విచారణ చేసి ఏం లేకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దాన్ని ఇన్వెస్టిగేషన్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని చేసి లాస్ట్కి ఏమైందిరా అంటే ఏం లేదు అంతా తూచ్ అని చెప్పి వారి భార్యను తీసుకొచ్చి ఐఏఎస్ గారిని తీసుకొచ్చి ఒక పెద్ద పొజిషన్లో కూర్చోబెట్టి చేతులు దులుపుకొని సినిమా ఇండస్ట్రీని మొత్తం భ్రష్టు పట్టించినటువంటి వీళ్ళు